ఇక్కడ చూడండి, ఒరాకిల్ ఊచకోత అట 30,000 మంది ఉద్యోగులను తీసేసిందట. 30,000 ప్రపంచవ్యాప్తంగా ఒరాకిల్ కంపెనీలో ఉన్న 30,000 మంది ఉద్యోగులను తీసేసింది. మన దేశంలో ఒక్క భారతదేశంలోనే దాదాపు 12,000 మందిని తొలగించింది. మంగళవారం పొద్దున్నే అందరికీ మూకుమడిగా మేల్సిపోయినాయట. నీ జాబ్ ఖతం 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 ఫినిష్ అని వెళ్ళిపోయి రాకని. మరిన్ని తొలగింపులుంటాయన్న వార్తలతో ఉద్యోగుల్లో ఆందోళన. ముగిసిన త్రైమాసికంలో భారీగా లాభాలు. ఏఐలో పెట్టుబడుల కోసం కోతలకు దిగిన అమెరికా టెక్ కంపెనీ. అంటే ఈ జీతాల ఇచ్చే బదులు ఏఐ మీద ఫోకస్ చేద్దామని ఈ జీతాల డబ్బులు అంతా తీసుకుపోయి ఏఐలో పెట్టుబడులు పెడుతున్నాడు. అందుకే ఉద్యోగాలు తీసేసిరట. 30,000 ఉద్యోగాలు అంటే ఏంది చూడండి. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ మంగళవారం ఒకేసారి 30,000 మంది ఉద్యోగులపై వేటేసింది. అందులో ఏకంగా 12,000 మంది భారతదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులే. అమెరికా, భారత్, కెనడా, మెక్సికో సహా పలు దేశాల్లో పనిచేస్తున్న 1,62,000 మంది ఒరాకిల్ సిబ్బందిలో 18% మందిని తీసేసిందట. నాకు తెలిసి ఇది చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అమెరికా, కెనడాల్లో తొలగించిన ఉద్యోగుల్లో కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారు. మేనేజింగ్ హోదాల్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది వేటుకు గురయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6 గంటలకు 1,000 మంది సిబ్బందికి ఒకేసారి ఈ తొలగింపు మెసేజ్లు వచ్చినాయట. మార్చి 31 వారి చివరి పనిదినమని చెప్పిందట. మార్చి 31 కంపెనీ ల్యాప్టాప్లకు యాక్సెస్ కూడా ఆపేసిరట. ఉదయం నిద్ర లేవగానే బాంబులా వచ్చిపడిన వార్తతో మొత్తం టెక్ ప్రపంచంలో సంచలనం నెలకొంది. ఒరాకిల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోత. ఒరాకిల్ ఇండియాలో 30,000 మంది పనిచేస్తున్నారు. మరో విడత కోతలు కూడా ఉంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏ చేదు వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే మరి ఇదేం నష్టాల్లో ఉన్న కంపెనీ కూడా కాదట. ఈ క్వార్టర్లో లాభాలు వచ్చినాయట. $156 బిలియన్ డేటా సెంటర్ ప్రాజెక్టు కూడా చేపడుతున్నదట. ఏది ఏఐ. ఇందుకోసం ఇప్పటికే దాదాపు $50 బిలియన్ అప్పు తెచ్చిందట. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నది. దీంతో వెంటనే $10 బిలియన్ నగదు అందుబాటులోకి వస్తుందని అంచనా. నిజానికి ఒరాకిల్ నష్టాల్లో లేదు. దాని లాభాలు ముగిసిన త్రైమాసికంలో గత ఏడాదితో పోలిస్తే 95% పెరిగి $6.13 బిలియన్ చేరుకున్నది. పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదిరినాయి. అంతా పచ్చగా ఉందనుకుంటున్న తరుణంలో ఈ భారీ కోత నిర్ణయం తీసుకున్నది. తీసేసిన ఉద్యోగులకు ముగిసిన నెల జీతంతో పాటు మరో 3 నెలల జీతం ఇస్తారు. ఇప్పటి వరకు కంపెనీలో సర్వీసును లెక్కగట్టి ఏడాదికి 15 రోజుల జీతాన్ని అదనంగా చెల్లిస్తారు. వీటికి తోడు మార్చి 31వ తేదీ వరకు మిగిలి ఉన్న అన్ని సెలవులను నగదు చేసుకోవడానికి అనుమతిస్తారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా గ్రాట్యుటీ ఇస్తారు. కంపెనీ నిర్దేశించిన గడువులోగా రాజీనామా చేసిన వారికే ఇవన్నీ వర్తిస్తాయట. ఇది సిచ్యువేషన్. దారుణంగా ఉన్నది పాపం. కానీ రాత్రికి రాత్రి ఉద్యోగం పోవడం అంటే ఏందంత దారుణంగా ఉంటుంది పరిస్థితి.